ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరిగి అందరికీ స్వాగతం. సాయి భగవానులు కాలస్వరూపులు కదా. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అంతా స్వామికి ఎరుకే. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది అంతా కాలస్వరూపునికి విదితమే కదా. బెంగళూరులో జడ్జిగా ఉన్న G.K. దామోదరరావు లయన్స్ క్లబ్ డెలిగేట్గా ఎన్నుకోబడి చికాగో వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. స్వామివారిని దర్శించుకుని విదేశీ ప్రయాణానికి ఆశీస్సులు అడుగగా స్వామి విభూతి ప్యాకెట్లు, అగరవత్తులు ఒక పెట్టెలో పెట్టించాను, దాన్ని నీవు కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో ఉన్న భక్తులకు ఇవ్వాలి అని చెప్తారు. స్వామి సేవ చేసే అవకాశం లభించినందుకు దామోదరరావు సంతోషిస్తాడు. చికాగో వెళ్ళే సమయంలో దానిని జాగ్రత్తగా వెంట తీసుకొని వెళ్తాడు. తదుపరి చికాగోలో దిగి ఎయిర్పోర్ట్ ఆఫీసులో తన రిటర్న్ జర్నీ గురించి, తన అవసరం గురించి చెప్తాడు. అక్కడ ఉన్న ఒక లేడీ ఆఫీసర్ అతని చేతికి ఉన్న బొమ్మ మీద, ఉంగరం మీద బొమ్మ చూసి, నువ్వు బాబా భక్తుడివా, కానీ నీవు అడిగినట్లుగా ఈ విమానం కాలిఫోర్నియా మీదుగా పోదు, మీ గురువుగారు మీకు ఎలా చెప్పారో నాకు తెలియదు అని నవ్వి ఊరుకుంటుంది. ఎట్లయినా ప్రయత్నించమని అర్థిస్తాడు. అంత దూరం వచ్చి స్వామి చెప్పిన పని చేయలేకపోతున్నానే అని బాధపడతాడు. పోనీ ఆ ప్యాకెట్లు కాలిఫోర్నియాకు పోస్ట్లో పంపించాలని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. రేపు రిటర్న్ ఫ్లైట్ అనగా ఆ లేడీ ఫోన్ చేసి, కంగ్రాట్స్, మీ గురువుగారు చెప్పింది కరెక్ట్, ఇక్కడ పైలట్ల సమ్మె వలన మీ ఫ్లైట్ కాలిఫోర్నియా వెళ్ళి లాస్ ఏంజలస్లో ఆగి తిరిగి అక్కడి నుండి బయలుదేరుతుంది అనే వార్త చెప్తుంది. స్వామివారి దివ్య దృష్టికి, స్వామివారి ఆజ్ఞను నెరవేర్చగలుగుతున్నాననే ఆనందానికి ఎగిరి గంతేస్తాడు దామోదరరావు. తన తిరుగు ప్రయాణంలో దామోదరరావు ఆ లేడీ ఆఫీసర్ చెప్పినట్లుగా లాస్ ఏంజలస్లో విమానం ఆగినాక ముందుగానే భక్తులకు తెలియపరచడం వలన వారొచ్చి ఆ సంచి తీసుకుంటారు. వారంతా ఎంతో సంతోషంతో స్వామి తమకు ప్రసాదం పంపించారని ఆనందపడిపోతారు. వారి ఆనందం చూసి దామోదరరావుకు ఆనందం కలుగుతుంది. ఆ విధంగా దామోదరరావు స్వామి చెప్పిన సేవ చేసుకుంటాడు. పుట్టపర్తికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తాడు. కాలస్వరూపులు కనుక స్వామివారికి జరగబోయేదంతా ముందుగానే తెలుస్తుంది. కనుక ఆ విధంగా దామోదరరావుకు భక్తులకు ప్రసాదం ఇవ్వమని స్వామివారు చెప్పారు. జై సాయిరామ్.